భాగస్వాములు సీనియర్లు ఇది ఇంకోటి బొమ్మ బొరుసు లాంటిది. అంటే నేను ఉప ముఖ్యమంత్రిని, మేము అప్పుడు బలపరచకపోతే గెలిచేది కాదు, దీనికి డ్యూ రిగార్డు డ్యూ ప్రపోర్షన్లో వస్తుందా లేదనేది ఇటువైపు నుంచి అయితే, సీనియర్ మంత్రులు ముఖ్యంగా బీజేపీ మంత్రులు తెలుగుదేశంలో కూడా కొంచెం సీనియర్లు ఎక్కువ మంది లేరు, ఒకరిద్దరు తప్ప. నిజానికి వీళ్ళు ఈ మధ్యనే ఒకటి రెండు విషయాలు మీరు లోకేష్కి ఏం చెప్పడం ఏంటి అంటే, చంద్రబాబుకి ఏ విధంగా చెప్తారో, చంద్రబాబు దగ్గర ఏ విధంగా డైరెక్షన్ తీసుకుంటారో అదే లోకేష్ దగ్గర కూడా చెయ్యాలి అనే వాతావరణం కొంతమంది ఒక లాబీ పెంచుతూ ఉంది. ఇది లోకేష్కి తెలిసిందా, ఆయన చెప్పారా లేదా అనేది కూడా మనకు తెలియదు. కానీ ఎవ్రీథింగ్ విత్ ది పర్మిషన్ ఆఫ్ లోకేష్, విత్ ది శాంక్షన్ ఆఫ్ లోకేష్ అనేసరికి నాకు తెలిసి ఒక బీజేపీకి చెందిన ఒక మంత్రి వాస్తవంగా, నేను చంద్రబాబు గారికి చెప్తాను తప్ప లోకేష్కి ఎందుకు ప్రతిదీ కూడా చెప్పాలన్న పద్ధతిలో రియాక్ట్ అవుతున్నటువంటి ఒక పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ చెప్పడం అనేది ఏవో మర్యాద కోసం చెప్పడం కాదు, కాంట్రాక్టులు, ఉత్తర్వులు, విధానపరమైన అంశాలు ఒకసారి మంత్రివర్గంలో నిర్ణయించిన తర్వాత అయిపోతుంది కదా అంటే కాదు కదా, మళ్ళీ దాని ఆపరేషన్ పార్ట్ వచ్చినప్పుడు కూడా ఎంతో కొంత సమన్వయం చేసుకోవాలి కదా. అంటే అన్నీ లోకేషేనా అన్నది పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులు అటువైపు ఉండే కొంతమంది అంటుంటే, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కానీ నాయకుడు చంద్రబాబే కదా, లోకేష్ ఎందుకు మీరు పక్కన పెట్టి, లోకేష్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది కదా అని మీరు చూస్తే కనుక ఎవాల్వ్ అవుతున్న పరిస్థితి చూస్తే కూడా ఇద్దరు ఫోటోలు అన్న దగ్గర నుంచి ముగ్గురు ఫోటోలు రావటం చాలా సందర్భాల్లో, ఇప్పుడు మొన్న కూడా ఢిల్లీలో ఇలాంటి కీలకమైన అన్ని సందర్భాల్లో లోకేష్ అక్కడ ప్రధానంగా ఉండటం, మొన్న కర్నూలు పర్యటనప్పుడు కూడా ప్రధానమంత్రితో సహా ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వటం, దీన్ని స్వాగతించి ఆయన కోరుకున్న దానికంటే కూడా ఎక్కువ విధేయత సాన్నిహిత్యం ప్రదర్శించి ఆయన్ను మెప్పించాలనే వాళ్ళు ఒక సెక్షన్ అయితే, ప్రతిదానికి ఎక్కడ వెళ్తామండి మేము బాబు గారికి అయితే చెప్తాము అన్నది చెప్పే ఒక సెక్షన్, ఇలాంటి ఒక ధోరణి. ఇది ప్రధానంగా నాన్ టీడీపీ ఏతర పార్టీల మంత్రుల్లో ఈ సమస్య. టీడీపీలో కూడా ఒకరిద్దరు సీనియర్ మంత్రులు గతంలో కూడా మనం చూసాము, శాసనసభ్యులు సీనియర్ మాజీ మంత్రులు కొంతమంది కొంచెం భిన్నంగా మాట్లాడడం, తర్వాత సర్దుబాటు చేసుకోవటం, ఇట్లాంటివి మనం చూసాం. కానీ బట్ దీన్ని చెక్ చేసుకోవాల్సిన ఇదైతే వచ్చినట్టుగా ఉంది. అంటే కూటమిలో ఐక్యత, కూటమిలో భాగస్వామి పార్టీల మధ్య ఐక్యతే కాకుండా ఒకటేదే మీకు మళ్ళీ మీరు ఒక్కసారి చరిత్రలో కొంచెం ఇటీవలి కాలంలో కొంచెం వెనక్కి వెళ్తే పూర్తిగా యువ నాయకత్వం వస్తుంది, యువ నాయకత్వం రావాలి, యువ నాయకత్వానికే పగ్గాలు ఇవ్వాలి అన్నది చంద్రబాబు నాయుడు చాలా బలంగా 1-2 సార్లు చెప్తూ వచ్చిన మాట. యువ నాయకత్వం అంటే ఈజ్ ఈక్వల్ టు చాలా స్పష్టం కదా. కాబట్టి మంత్రివర్గంలో కూడా లోకేష్ కంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు, ఒకరో ఇద్దరో కావాలని అచ్చెన్నాయుడు ఇట్లాంటి వాళ్ళని, మిగిలిన వాళ్ళందరూ కూడా వయస్సులో అది ఒక పారామీటర్ లాగా ఒక గీత పెట్టి అది చేశారు. సో ఈ పరిస్థితుల్లో ఇది సెకండ్ సైడ్, అది ఒక సైడ్, వాళ్ళకి అటు సైడ్ పవన్ కళ్యాణ్ అఫైర్ అయితే ఇటువైపు ఇది. కానీ లోకేష్ అదనంగా మాట్లాడారు లేదా ఆయన ఏదో అనేది పవన్ కళ్యాణ్ మీద కొన్ని ఉన్నట్టుగా లోకేష్ మీద అవి లేవు ఇప్పటివరకు. లోపల అంతర్గతంగా తప్ప బాహాటంగా మటుకు అటువంటి ఫిర్యాదులు పెద్దగా లేవు ఆయన మీద. ఇప్పుడు ఎవరు అనుకున్నా ఎవరు కాకపోయినా చంద్రబాబు నాయుడు తర్వాత ఇంకా ఆయనే కదా. ఖచ్చితంగా అదే. కానీ తర్వాత కదా ఉన్నప్పటి నుంచి ఈ రెండు చేయాలంటే మాకు అదే ఇతర పార్టీలకు మరీ ముఖ్యంగా ఒకరు చెప్పిన దానికి కొన్ని తేడాలు వస్తాయి, గ్యాప్స్ వస్తాయి, మళ్ళీ ఎవరు అమలు చేయాలి ఇవన్నీ వస్తాయి, వీటితో ఆగిపోతుంది. ఇది కూడా కాకుండా ఎవ్రీథింగ్ A to Z ఒకరే కంట్రోల్ చేయాలనుకోవడం అన్నది కూడా సాధ్యం కాదు కదా అనే ఒక